దీర్ఘకాలిక లక్ష్యాల సాధనకు ఎకానమీని పరుగులు పెట్టించేలా కేంద్ర బడ్జెట్ దారి చూపుతుందని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఆకాంక్షించారు. ఆర్థిక పురోగతి సాధించేలా 2026-27 కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు ధన్యవాదాలు తెలిపారు. పారిశ్రామిక రంగానికి ఊతమిచ్చేలా అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ పేద మధ్యతరగతి వర్గాల అభ్యున్నతికి దోహదపడేలా బడ్జెట్ ఉందన్నారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ ఆకాంక్షలు నెరవేర్చేలా బడ్జెట్ ఉందని పేర్కొన్నారు. 3 హైస్పీడ్ రైల్ కారిడార్ల వల్ల రాష్ట్రానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయన్నారు. సెమీకండక్టర్ మిషన్ను 40,000 కోట్ల రూపాయలకు విస్తరించడం గొప్ప పరిణామమని పయ్యావుల అన్నారు. వస్త్ర రంగానికి మద్దతు పలికేలా క్లస్టర్ల ఏర్పాటు చేయడంతో అనేక మందికి ఉపాధి లభిస్తుందని అభిప్రాయపడ్డారు. డేటా సెంటర్లు ఏర్పాటు చేసే సంస్థలకు 2047 వరకు ట్యాక్స్ హాలిడే ఇవ్వడంపై పయ్యావుల హర్షం వ్యక్తం చేశారు. వాణిజ్య పంటలకు ప్రోత్సాహం ఇవ్వడం రైతులకు పెద్ద ఊరట కలిగించే నిర్ణయమని తెలిపారు. పూర్వోదయ పథకంలో భాగంగా భవిష్యత్తులో రాష్ట్రానికి లబ్ధి జరిగేలా నిర్ణయాలు ఉంటాయని పయ్యావుల స్పష్టం చేశారు.